ఫేక్ వ్యూస్ అనేది తెచ్చుకుంటున్నారు, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, కమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ రివ్యూస్ అనేది ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఫేక్ వ్యూస్ అనేది తెచ్చుకుంటున్నారు, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, ఫేక్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనము ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దో అర్థమైతలేదు ఫస్ట్. ఎందుకంటే ఆ ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ వ్యూస్ అనేది ఒక పర్సనల్ బ్రాండ్కి ఉపయోగిస్తున్నారు. ఓకే, అంటే ఒక పర్సన్కి. రెండోది ఫేక్ వ్యూస్ ఫేక్ కమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ రివ్యూస్ అనేది ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతుందని అంటే జెన్యూన్ ఏంది ఫేక్ ఏంది అనేది మనకు తెలిస్తలేదు. ఆ ప్రాసెస్లో చాలామంది మోసపోతున్నారు అనమాట. సో అందుకోసమే ఈ ఫేక్ కాంట్రవర్సీస్కి మీరు ఎలాబరేట్ చేసి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ చెప్పండి. అసలు ఇది ఏంది, అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా? అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. నేను చాలామందిని అడుగుతుంటా, మీ డిజిటల్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుంటా, అడుగుతుంటా క్వశ్చన్స్. చాలామంది నాకు ఏం చెప్పారంటే, అరే కంటెంట్ బాగుందో లేదో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, ఆ కంటెంట్ మీద ఒపీనియన్ ఆఫ్ పీపుల్ ఎలా డిసైడ్ చేస్తావు? వాళ్ళు ఏం చెప్పారంటే, కామెంట్స్ చూస్తాము, ఆ కామెంట్స్ బట్టి డిసైడ్ చేస్తామంటారు. ఇప్పుడు కామెంట్స్ ఏంటంటే టాప్ 5-10 కామెంట్స్ చదువుతాం, మ్యాక్స్ 10 చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, లేకపోతే ఒక 5 కామెంట్లు కొంచెం బుర్రబెట్టి చదువుతాం. ఆ కామెంట్స్లో ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఒక కాంటెంట్ పెట్టారనుకోండి, ఆ కాంటెంట్లో వచ్చి ఎవరినైనా ఒక ఏజెన్సీకి ఇచ్చేస్తే ప్రాజెక్ట్, మేము ఏం చెప్తామంటే ఇన్ని 10 వీడియోలు వస్తున్నాయి, ఈ 10 వీడియోల మీద టాప్ 10 కామెంట్స్ పాజిటివ్ ఉండాలి. ఓకే, అది ఒక నెగిటివ్ వీడియో ఉందనుకో, అయినా నేను ఏం చెప్పొచ్చు, ఆ నెగిటివ్ ఒపీనియన్ని సపోర్ట్ చేస్తూ టాప్ 10 కామెంట్స్ అవే కనబడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఐడీస్ ఉంటాయి కొన్ని, తెలిసిపోతాయి మీకు ఐడీస్, ఏదేదో ఉంటాయి, ఆ గేమ్ పేర్లు ఉంటాయి, అసలు సంబంధం లేని పేర్లు ఉంటాయి, అండ్ అది ఫోటో కూడా ఏదో ఉంటుంది. కొన్ని జెన్యూన్గా కూడా పెడతారు పేర్లు. ఇప్పుడు ఏఐ రావడంతో ఆ ఏఐతో కూడా ఫోటో జనరేట్ చేసి పెట్టేయచ్చు ప్రొఫైల్, అది పెట్టేస్తారు. అది పెట్టిన తర్వాత అది టాప్ 10లో రావాలంటే ఏం చేయాలి, ఆ కమెంట్స్ని లైక్ చేయాలి ఎవరో వచ్చి, అది కూడా వాళ్ళే చేసేస్తారు. సో టాప్ 10 కమెంట్స్ని, ఫస్ట్ కమెంట్ 100 likes, సెకండ్ కమెంట్స్ 50 likes, థర్డ్ కమెంట్ 40 likes, 30 likes, ఈ టాప్ ఫస్ట్. సో చూసేటోడికి ఏమనిపిస్తుంది, అరే ఈ కమెంట్స్ చదివేసరికి అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, ఆ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ ఉండొచ్చు, కానీ నరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్పెషలీ నెగిటివ్ దాంట్లో వెళ్ళడంలో చాలా డేంజరస్ ఇది. ఎవరైనా చేయొచ్చు, ఏ వీడియోకైనా చేయొచ్చు. ఏముంది, ఇంటర్నెట్లో మంచి చెడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈక్వల్, ఏ ప్రొఫైల్ ఉన్నా ఈక్వల్. కంటిన్యూస్ తిట్టేటోడు ఈక్వల్, వాడి పన్ను వాడు చేసుకొని మంచిగా ఉండేటోడు కూడా ఈక్వల్. కానీ తిట్టేటోడు తిట్టే కమెంట్ పెడితే ఇంకో 10 likes జెన్యూన్ కూడా వచ్చేస్తాయి. ఇట్లా ఫేక్ కూడా పెట్టియచ్చు, ట్రెండింగ్ చేపియచ్చు ట్విట్టర్లో. మనం ట్రెండింగ్ అరే ఏమున్నారా ట్రెండ్ అయినవరా అని ఆ ట్రెండింగ్ కూడా చేపియచ్చు. ట్రెండింగ్ అంటే ఏంది, వేళ్ళ ట్వీట్లు ఒకటేసారి ఆ హ్యాష్ ట్యాగ్తో వెళ్ళిందంటే అది ట్రెండ్ అయిపోతుంది. ఆ టైంలో చేసేస్తే వెళ్ళిపోవచ్చు. అంటే ఒక కామన్ పర్సన్ కూడా వాడు రాత్రి తెలుసు, నేను అనేది ఒక కామన్ పర్సన్ అని ఇంకెవరైనా సరే ఫేమస్ కావాలంటే రాత్రిలో మీరు అన్నట్టు ఒక డబ్బులు ఇంత పెట్టేసేసి ట్రెండింగ్ చేపించవచ్చు. మంచిగా ఉంది, ట్రెండ్ చేపించవచ్చు. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మేము ఇన్స్టాగ్రామ్లో పెట్టి నేను ట్రెండ్ అయినా అని చెప్పొచ్చు. 10 మంది ఫంక్షన్లో కంగ్రాచులేషన్స్ గ్రేట్ గోయింగ్ ఇది అది అని చెప్తారు. కానీ ఇదంతా అయింది ఏంది వెనకాల చూస్తే, ఈ కమెంట్ల మీద లైక్లు, ఆ పోస్ట్ల మీద లైక్లు, ఇవన్నీ చాలా ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో అలాంటప్పుడు జెన్యూన్ పర్సన్స్ చాలా అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఉంటుంది కదా. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కొంచెం ఎడ్యుకేషన్ నా త్రూ అట్లీస్ట్ ఈ విషయంలో మన తెలుగు ఆడియన్స్కి స్ప్రెడ్ అవ్వాలి. మీరు మీ క్యాల్కులేటెడ్గా మీరు ఆలోచించి ఏదైనా కాంటెంట్ని మీరు డిసైడ్ చేయాలి. ఇమీడియట్గా ఒపీనియన్స్ తీసుకోవాలి. రైట్. కొన్నిసార్లు అండ్ ఈ వార్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను క్రికెట్లో ఉన్నా కాబట్టి నేను చాలా చూశాను. లైక్ క్రికెటర్స్ మీద ఒకరి మీద ఇంకోళ్ళు, క్రికెటర్స్ వాళ్ళు బాగానే ఉంటారు, అదే కానీ ఆ వార్ లాగా సినారియో క్రియేట్ చేస్తారు. సెలబ్రిటీస్ ఇప్పుడు ఒకవేళ అనుకోండి, కొన్నిసార్లు ఇప్పుడు క్రికెటర్ ఎవరో ఫేమస్ అతను ఉన్నాడు, అతను ఒకే ఏజెన్సీ మేనేజ్ చేస్తారు. ఆ ఏజెన్సీ పని ఏంది, ఆయనకు యాడ్స్ తీసుకురావాలి. ఆ యాడ్స్ తీసుకొస్తే వాళ్ళు దాంట్లో ఒక పర్సంటేజ్ సంపాదిస్తారు. ఓకే, చాలా తక్కువ ఏజెన్సీస్ అలా ఉంటారు. నేను ఏదైతే చెప్తున్నాను కానీ చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఏంది, ఆ పర్టికులర్ క్రికెటర్ని లేకపోతే స్టార్ని పైన ఉంచాలి. ఆ స్టార్కి కొందరు కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళ పైన పెట్టాలి. సో ఈయన గురించి ఎక్కడ నెగిటివ్ వచ్చినా అక్కడ పోయి కమెంట్ వేసేయడం, ఇది రాంగ్, ఇదే తిట్టేసేయడం వాళ్ళని.
వేరే వాళ్ళ గురించి బాగా వేస్తే ఇక్కడ నుంచి నెగిటివ్ వేసేయడం. సో ఇదంతా ఏంటంటే యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మ్యానిపులేట్. సో మన ఎడ్యుకేషన్ పెంచుకోవడమే దానికి ఆప్షన్. ఏదో బ్రాండ్ వచ్చింది, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఏదో చేసుకున్నారు, అది హార్మ్లెస్. అది కమెంట్స్ పాజిటివ్ వచ్చినా అవన్నీ హార్మ్లెస్. కానీ ఎప్పుడైతే నెగిటివ్ వెళ్తుందో చాలా హార్మ్ఫుల్. అది ఎలక్షన్లలో నెరేటివ్లు బిల్డ్ అవ్వగలుగుతుంది. ఒక జెన్యూన్ స్టార్ గురించి నెగిటివ్ పబ్లిసిటీ వెళ్ళగలుగుతుంది. సో ఇదంతా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫేక్ అనే దానికి ఇప్పుడు అమెజాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు, మీకు ఫస్ట్ కావాల్సింది ఏంది, దానికి కొందరు కొనాలి. ఫస్ట్ కొనిన తర్వాత రివ్యూలు పెట్టాలి. చాలామంది ఇప్పుడు మీరు ఊరికే 10 రివ్యూలు మీరే పెట్టేసినారు అనుకోండి, మీ ఇంట్లో నుంచి అమెజాన్ పట్టేసుకుంటుంది మేము. ఎందుకంటే దానికి తెలుసు, అరే ఇదే ఇంటి నుంచి వచ్చింది, ఈ ఐపీ అడ్రస్ ఇది చాలా దగ్గరలో ఉన్నాయి, దానికి తెలుసు. సో ఏం చేస్తారు, ఒక 30 రోజుల్లో ఆర్డర్లు వాళ్ళ రిలేటివ్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వరంగల్ నుంచి పెడతారు, ఒకరు ముంబై నుంచి పెడతారు, ఒకరు బెంగళూరు, వాళ్ళు కొంటారు ప్రోడక్ట్ని. అరే నువ్వు ఏదైతే ఆర్డర్ చేసావో 500 రూపాయలు అయింది కదా, ఫోన్పే తీసేసుకో 500, నువ్వు నాకు రివ్యూ రాసేసాయి, నీకు ప్రోడక్ట్ ఫ్రీ. అంటే ఇది జనరల్ బ్రాండ్ చేసేది అంటున్నా. కానీ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ ఇది, అసలు వాడిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. అంటే ఒక 30 అనేది వాళ్ళ చుట్టాలలో కొనుక్కున్న తర్వాత వాళ్ళతో రివ్యూస్ ఇప్పించిన తర్వాత 31% చూసిండు అనుకో, అమ్మ 30 ఏమనుకుంటాడు, అరే ఇంకా ఇంకో 30 మంది రెడీ అయిపోతారు, 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. దాంట్లో ఏంది, ఆ రివ్యూ కూడా షార్ట్ లైన్ పెట్టినావు అనుకో, దిస్ ప్రోడక్ట్ ఈస్ గుడ్ నడవదు, నువ్వు లాంగ్ పెట్టాలి. అప్పుడు ప్లాట్ఫామ్ ఏంటంటే వాల్యుయబుల్ గా తీసుకుంటాడు. ఇంకా అతను అమెజాన్ అకౌంట్ నుంచి చేస్తుండే కదా, సో ఆ అకౌంట్కి వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ కూడా ఓకే జెన్యూన్ అనే అనుకుంటుంది. అది కూడా ఏంది, ఒకటే రోజులో చేస్తే డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రోజు, అంటే జనరల్ వాళ్ళ స్టైల్లో చాలా మంది ఆ ఆల్గోరిథంని కూడా ఎలా బీట్ చేయాలి, నేను ఫేక్ కాదని ఎలా దానికి సెట్ చేయాలి, రైట్. సో అలా వెళ్తుంది. అలా ఏమైపోతుంది, చాలా మంది వాడిన టెక్నిక్ ఇది, చాలా మంది ఇలాంటి టెక్నిక్ వాడారు. సడన్గా ఆ బూస్ట్ వస్తుంది ఒక బ్రాండ్కి. కానీ ఇలాంటిది ఏంటంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ అనేది ఫేక్ అనేది అసలు కంప్లీట్ రాంగ్ అది. కానీ బ్రాండ్స్ ఏదో చేసుకుంటున్నారు అనేది ఇట్ ఈస్ నాట్ రైట్. కానీ అసలు నెగిటివ్గా చేసుకున్నాడు అనేది కంప్లీట్లీ ఇష్యూ ఇది. సో ఫేక్నెస్ అనేది మీకు గూగుల్ రివ్యూ దగ్గర నుంచి, మీకు కామెంట్స్ ఇన్ సోషల్ మీడియా, యూట్యూబ్ కామెంట్స్, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా పెట్టొచ్చు. ఎందుకంటే దానికి చెక్కింగ్ అనేది లేదు, చెక్ చేయలేరు, వ్యాలిడేట్ చేయలేరు. మా అంటే ఒక ఫోన్ నెంబర్, అవును వాడు నెగిటివ్ కామెంట్ పెట్టాడు, అది ఎందుకు రాంగ్, ప్లాట్ఫామ్ అలో చేస్తుంది. ఇంకో 10 మంది వచ్చి లైక్ చేశారు, ఆ అకౌంట్స్ ఎలా అయినా యాక్టివ్ ఉన్నాయి, పర్లేదు. సో అది ప్లాట్ఫామ్ కూడా ఏమైనా చేయడానికి కష్టం అది. సో మనమే ఆలోచించి జడ్జ్మెంట్ అనేది కొంచెం ఆలోచించి చేయాలని, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద. ఏదో కామెడీ వచ్చింది ఎంటర్టైన్మెంట్ అంటే అది పెద్ద ఫరక్ పడదు, కానీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద ఆలోచించి చేయాలి. అంటే మీరు ఓవరాల్గా చెప్పిన తర్వాత నేను సమరైజ్ చేసి ఒక వర్డ్లో చెప్పాలని అంటే మీకు అర్థం చేసుకోవడం కోసమే, మార్కెట్లో మంచి ప్రోడక్ట్స్ అమ్ముడుపోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్స్ అమ్ముడుపోతాయి. చాలా కేసెస్ ఉంటాయి, అదే అంటున్నా, చాలా కేసెస్. అంటే దాన్ని మనము కొంచెం సెల్ఫ్ అనాలిసిస్ చేసి, దయచేసి మంచి మార్కెటింగ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం డీప్గా గోత్రూ అయ్యి కొంచెం జెన్యున్గా అన్ని కూడా చూసుకొని మీరు డిసిషన్ తీసుకోండి. నేను యాజ్ అ మార్కెటరే చెప్తున్నాను. అదే అంటే నాకు ఈ సైడ్ అన్ని నాకు తెలుసు చూసాను కాబట్టి యాజ్ అ మార్కెటర్ అది చెప్తున్నాను నేను, రైట్. అండ్ ఈ ఫాలోవర్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇదైతే ఓపెన్గా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 500 ఫాలోవర్ 500 రూపాయలు కొనేసేయండి. ఆ ఫాలోవర్స్ ఎప్పుడైతే కొంటారో వాళ్ళ పేజ్ డమాల్. అదే, ఎందుకంటే ఇవన్నీ ఫేక్ ఉంటాయి. నెక్స్ట్ నువ్వు పెట్టిన కంటెంట్ వాళ్ళు అసలు లైక్ చేయరు, ఏం చేయరు. ఇన్స్టాగ్రామ్కి ఏం అర్థం అవుతుంది, నీ కంటెంట్ బాగాలేదని. సో నీ కంటెంట్ ఇంకా అది ఒకటి కొంతమంది లైక్స్ కూడా కొంటున్నారు. వాడేమో అది చైనా నుంచో, కొరియా నుంచో, ఇంకే జపాన్ నుంచో ఏవో పేర్లు ఉంటాయి. అవి ఏవో పేర్లు ఉంటాయి. నీకు లోకల్ కూడా బాగా సెటప్ అయిపోయినాయి. లోకల్ కూడా సెట్ ప్యాకేజెస్ ఉంటాయి, లైక్స్ ప్యాకేజ్, కామెంట్స్ ప్యాకేజ్, షేర్స్ ప్యాకేజ్, నీకు ఏది కావాలంటే అది. కమెంట్స్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఒక కమెంట్కి, లైక్ అంటే తక్కువ ఉంటుంది. అది ఒక మార్కెట్. అదే, సో మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం. కానీ ఇలాంటివి చేసినప్పుడు ఛానల్కి, ఎస్పెషల్లీ లైక్స్ ఫాలోవర్స్ కొనేటప్పుడు ఛానల్కి చాలా బ్యాడ్. ఆ ఛానల్ కంప్లీట్ క్రాష్ అయిపోతుంది, ఇంకా రీచ్ తగ్గిపోతుంది దాన్ని. ఎందుకంటే అవన్నీ ఫేక్ కాబట్టి ఇంకా ఇది వాళ్ళు ఏం ఎంగేజ్ అవ్వరు కాబట్టి మీ ఛానల్ ఇది అయిపోతుంది.
అదే ఇన్స్టెంట్స్ సక్సెస్ ఫాలోవర్స్ కొంచెం క్రేజ్ కోసం కొంతమంది ఇట్లా ఈ మధ్యకాలంలో కొంతమంది చూస్తున్నారు, అరే వీనికి ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, వీనికి ఇంత రీచ్ ఉంది అని చెప్పేసి ఆ జెలస్తో ఇక మనకు కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఎంత పేరు ఉందనేది దేని బేస్ చేసుకొని ఆధారపడి ఉందని అంటే సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంది. సో అందుకోసం వీళ్ళు అలా కకృతి పడుతున్నారని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, మనం ఒక ఇండివిజువల్ తీసుకుందాం. మనం అసలు సోషల్ మీడియాలో ఎందుకున్నాము? మనం ఏదో చూస్తున్నాం కంటెంట్, అక్కడ వరకు చాలామంది ఓన్లీ కన్జ్యూమ్ చేస్తారు, ఇంకేం చేయరు, జస్ట్ చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టాం సోషల్ మీడియాలో, దానికి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని షేర్స్ వస్తాయి, కంటిన్యూస్ చూస్తారు. చెప్పరు, ఎవరికి చెప్పరు. రైట్, నేను చాలామందిని అడిగితే నువ్వు అసలు సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేసినావు ఇది అంటే, నా సాటిస్ఫాక్షన్ కోసం చేసినా, నేను నా లైక్స్ కోసం చేయలేదంట. లైక్స్ కోసం చేయనప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఆ లైక్ వస్తే ఒక మంచి డోపమైన్ అని ఉంటుంది, అది హిట్ అవుతుంది, రిలీజ్ అయ్యి మనకేందంటే అది ఒక హై ఇస్తుంది, అది ఇట్స్ ఓకే. ఆ ప్లాట్ఫామ్స్ ఆ ఫ్యాక్టర్ని మనలో పట్టేసుకున్నారు. సోషల్ మీడియాలో మన ప్రొఫైల్ అనేది మనదొక ఐడెంటిటీ, ఒక లైక్ వచ్చేది అనేది మనదొక పాపులారిటీ. ఈ రెండు అనేది చాలామందికి ఇష్టం, అండ్ ఇట్ ఈస్ నథింగ్ రాంగ్, వాళ్ళకి ఇష్టం అంతే. దాని మీద ఈ ప్లాట్ఫామ్స్ ప్లే చేస్తుంటాయి. రైట్, ఇప్పుడు నువ్వు లైక్లు నాకు ఈజీగా దొరికేస్తున్నాయి, 500 రూపాయలు 500 లైక్లు అంటే నేను చాలామంది దానికి పడిపోతారు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియకుండా పడిపోతారు, వాళ్ళ పేజ్ అంతా డెడ్ అయిపోతుంది. సో ఈ సోషల్ మీడియాలో మనం ఎందుకున్నాము, మనం ఎందుకు పోస్ట్ చేస్తున్నాము, మనకు ఎందుకు ఆ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది చాలామంది నేను చూసా. పాపం లైక్స్ ఇవి రాకపోతే డల్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు, కంటిన్యూస్ పెడుతుంటారు, ఏమవ్వదు. కొందరు వచ్చి రాంగ్ కమెంట్స్ వేస్తారు, దాని మీద మజాక్లో వేస్తుండొచ్చు, వాళ్ళకి హిట్ అవుతుండొచ్చు, అది ఎఫెక్ట్ అవుతుంది. సో చాలా రకరకాలు అవుతున్నాయి దీనివల్ల. దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. మనం దాన్ని చూసుకొని ఎడ్యుకేట్ చేసుకొని మనం చేసుకోవాలి. సో వేణు, ఇప్పుడు నువ్వు కూడా ఒక క్రికెటరే, ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ ఆల్గోరిథమ్స్ ఇవన్నీ, నువ్వు కూడా ఒక క్రికెట్ రెగ్యులర్ ఆడతావు, నేను కూడా ఒక క్రికెటర్ని. మనం ఇప్పుడు 99 మీద నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావు అనుకో, ఎలా ఉంటుంది నీ ఫోకస్? ఇంకొక రన్ ఎట్లయినా మెల్లగా చేసి సెంచరీ చేయాలని అసలు కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఫోకస్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ టైంలో ఒకడు మ్యాచ్ ఆపుతాడు బయట నుంచి, ఆగండి అని నీ దగ్గర వస్తాడు, అమ్మ నాకు అర్జెంట్ చెప్పాలి, ఈరోజు మనం 4 దోస్తులు కలుస్తున్నాం, ఎక్కడ పోదామని చెప్పరా బాబు. ఇంకా నీ మైండ్ ఏడికి వెళ్ళాలి, సడన్ గా ఇంకోటి వస్తాడు, అరే నేను కొత్త సూట్ కొనుక్కున్నా, మా అక్కకి పెళ్ళి అవుతుంది, ఎలా ఉంది రాబోయ్ అని. రైట్, ఇంకోటి వస్తాడు, మామ అసలు ఇది అర్థం కావట్లే, ఈ కాన్సెప్ట్ కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అని. ఇప్పుడు నీ మైండ్ ఏమైపోవాలి? కన్ఫ్యూజ్. డైలీ మనకి ఇది 100 సార్లు అవుతుంది మన ఫోన్లలో. ఒక నోటిఫికేషన్ ఇది వస్తుంది, ఒక నోటిఫికేషన్ అది వస్తుంది, కంటిన్యూస్ ఇట్ వస్తుంది. ఇంకా మన బుర్ర మొత్తం స్మాష్, మనకు తెలియదు అది స్మాష్ అయిందని, కానీ ఇంత కచరా మన మైండ్లో పెట్టేసరికి మనం గాన్ అయిపోతాం. అంటే దీనికి యాడ్ చేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా, జనరల్గా నా ప్రోగ్రామ్స్లో అనమాట. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేసుకొని సక్సెస్కి సంబంధించిన కొన్ని చూస్తుంటారు వీడియోస్. ఒకరు చెప్తారు విజయానికి 4 మెట్లు, ఇంకోరు చెప్తారు 5 మెట్లు, ఇంకోరు చెప్తారు 6 మెట్లు, ఇంకోటి చెప్తారు మెట్లే లేవు లిఫ్ట్ ఉంది, ఇంకోటి లిఫ్టే లేదు అసలు విజయానికి వేరే దారి ఉందని అంటారు. అంటే ఈ సోషల్ మీడియా అనే సముద్రంలో ఈత కొట్టడానికి చూస్తున్నారు, కానీ సముద్రంలో ఎవరు ఈత కొట్టలేరు, చచ్చిపోతారు. అట్లా చచ్చిపోతున్నాం ప్రతిరోజు. కరెక్ట్, అదే ఇప్పుడు అయ్యేది. ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ మెసేజ్లు, ఈ రకరకాల మెసేజ్, అసలు మనకు ఆ సబ్జెక్ట్లో మళ్ళీ ఫోకస్ చేయాలంటే అసలు చాలా కష్టం అది. అదే అంటే నేనేమంటున్నా అంటే కన్ఫ్యూజ్ చేసుకొని మొత్తం అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్లో మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాక ఇంకా నా దృష్టిలో ఇంకా పెద్ద ఒక స్ట్రెస్ అండ్ ఇంకా ఏదో ఒక మాయలో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ మాయలో యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే మనిషి జీవితంలో ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇదే కోరుకొని తెచ్చుకొని ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, అంత టైం నీకు వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఆ 1 రన్ కొట్టేది అవుట్ అయిపోతావు, అదే డైలీ అవుతుంది మనకు. సో ఇదొక పెద్ద మనకు ఈ డిస్టర్బెన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది నా దగ్గర కూడా డైరెక్ట్ ఆన్సర్ లేదు ఈరోజు, కానీ అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అన్నా మనం చేసుకోవాలి మనకు. కరెక్ట్.